తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈవీఎంలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చి మతోన్మాద చర్యలు చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఈవీఎం అక్రమాలపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడంపై కడపలో ఆ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై బీజేపీ ప్రభుత్వం చేసిన ఆకృత్యంపై ఢిల్లీలో 300 మంది ఎంపీలు ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్దకు నిరసన తెలిపేందుకు వెళ్తుంటే రాహుల్ గాంధీని అరెస్టు చేయడం దారుణమన్నారు. అన్యాయం అక్రమాలతోనే బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకల విషయమై బీజేపీ ప్రభుత్వం చేసిన అకృత్యము చాలా శోచనీయమైనది. 300 మంది ఎంపీలు అంటే రాజ్యసభ సభ్యులతో కూడా కలిపి 300 మంది ఎంపీలు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి నిరసన తెలియజేయడానికి పోతూ ఉంటే బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేయించింది. రాహుల్ గాంధీ గారి అరెస్టును దేశ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచం వ్యతిరేకిస్తా ఉంది. గతంలో 70 నిమిషాల పాటు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ లో జరిగిన అవకతవకల విషయమై ప్రజెంటేషన్ చేశారు. ఏ విధంగా అవకతవకలు జరిగింది, ఎలక్షన్ కమిషన్ బీజేపీ ప్రభుత్వానికి ఏ రకంగా సహాయపడింది, ఆ విషయాన్ని దేశ ప్రజలంతా చూసినారు. ఒక ఇంట్లో 70 ఓట్లు, ఒక అపార్ట్మెంట్ లో అయితే ఒక మండలానికి సరిపడే ఓట్లు అంటే దాదాపు 7,000 ఓట్లు ఒక అపార్ట్మెంట్ లో ఉండడం శోచనీయమైన విషయం. వాళ్ళు డోర్ నంబర్ అనేది 00 అనేది డోర్ నంబర్ వేసేది, XYZ అని తండ్రి పేరు రాసేది. ఈ రకంగా అనేక ఓట్లు తారుమారు చేసినారు. ఇది కొన్ని మాత్రమే, ఒక రాష్ట్రానికి సంబంధించిన మాత్రమే ఇటువంటి వివరాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఈవీఎంలను అడ్డుపెట్టుకొని దొడ్డిదారుల ప్రభుత్వం నడుపుతా ఉంది. ఇప్పుడు అది కూడా నిరంకుశ నియంతృత్వ మతోన్మాద ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. ఈ విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈవీఎంలను నిషేధించాలని, అమెరికా లాంటి దేశాలే ఈవీఎంలు నిషేధించి బ్యాలెట్ పేపర్ను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాయి. అటువంటి సిస్టమ్ తీసుకురావాలని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ, రాహుల్ గాంధీ గారు కోరిన సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలని చెప్పని, బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సమాచారాన్ని అడిగితే డిజిటల్ సమాచారము ఏదైతే నిక్షిప్తం చేసి ఉన్నారో అటువంటి సమాచారాన్ని ఎన్నికలు అయిపోయినాక 20 రోజులకే కాల్చివేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎన్నికలకు సంబంధించిన ఈ సమాచారాన్ని ఎవరు కాల్చివేయమన్నారు అని చెప్పిన వివరాలు బట్టి ఇవ్వడం లేదు. ఇటువంటి అన్యాయమైన అక్రమమైన దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని దించే వరకు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా లేకపోతే మిత్రంగా ఉన్నటువంటి ఏ పార్టీలు కూడా వెనకడుగు వేసేదే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని, ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ చేత కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జీల చేత కానీ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దేవర నీలిమ అనే 3 ఏళ్ల చిన్నారి అదృశ్యమైందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 3 బృందాలుగా విడిపోయి పట్టణమంతటా గాలించారు. చివరకు 20వ వార్డు వద్ద రోడ్డుపై ఏడుస్తున్న నీలిమను డ్రోన్ సహాయంతో కేవలం గంట వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2:30 ఆ ప్రాంతంలో మా సిఐ గారికి కంప్లైంట్ వచ్చింది, ఈ పాప మిస్ అయిందని. పాప మిస్ అయిందంటే మేము చాలా హడావుడిగా సిఐ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఒక డ్రోన్ కానిస్టేబుల్ ని టౌన్ లో డ్రోన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అలాగే 3 పార్టీలు 3 మోటార్ సైకిల్ పంపించాడు. ఆయన కూడా ఫిజికల్ గా బయలుదేరి వెళ్ళాడు. లక్కీగా ఆ ఊరు అవుట్స్కట్స్ లో ఒక 1.5 కిలోమీటర్ పరిధిలో వెళ్ళిపోయిన దగ్గర నుంచే వితిన్ 1 అవర్ లో పట్టుకోవడం జరిగింది పాపని. లేకపోతే ఏమైపోయేదో అన్న భయం వచ్చేసింది. ఏదో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళకి పాపని ఈరోజు క్షేమంగా అప్పగిస్తున్నాం. పాప దొరికినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది, లేకపోతే మేము చాలా టెన్షన్ పడాల్సి వచ్చేది. ఎందుకంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్లి రీసెంట్ గా మా దగ్గర ఒక 3 years పాపని వైజాగ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్లిపోవడం జరిగింది. ఆ పాప ఎక్కడుందో కూడా ట్రేస్ చేస్తున్నాం ఇప్పుడు. అట్లా ఈ పాప కూడా మిస్ అయిపోయిందేమని మాకు ఒక డౌట్ వచ్చి ఇమీడియట్ గా సిఐ గారు చాలా ఫాస్ట్ గా స్పందించి వాళ్ళ సిబ్బంది సహాయంతో పట్టుకున్నాడు. నేను సిఐని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. లేకపోతే చాలా టెన్షన్ వచ్చేది మాకు. లక్కీగా పాప దొరికింది. పిల్లలు కూడా
చిన్న పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వయసు పిల్లలను కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ రకరకాలుగా, ముఖ్యంగా అడుక్కోవడం కోసం టెంపుల్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఎట్లా పడితే అట్లా ఇంకా వేరే విధంగా కూడా అమ్మేస్తున్నారు, పిల్లల్ని అడుక్కోవడానికి అమ్మేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా చెబుతూ మా టీం మొత్తాన్ని అభినందిస్తూ మా ఎస్పీ గారికి కూడా ఈ విషయం తెలియజేసి వీరికి సరైన రివార్డ్స్ ఇప్పించేదానికి డ్రోన్ కెమెరా కూడా సగం హెల్ప్ చేసింది. మాకు ఇందులో టీం కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట ప్రారంభం జరిగింది. డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో చింతపల్లి వీధుల్లో నడుస్తూ అల్లూరి సీతారామరాజుకి జోహార్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లూరి చేసిన స్వాతంత్ర సమరం, సాగించిన పోరాటాలతో గిరిజనులను చైతన్యపరిచారని, ఆ మహనీయుడు కార్యక్రమంలో పాల్గొనడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. లేనప్పుడు ఒక ఊరికి ఒక కబురు వెళ్ళాలంటే కొండల గుట్టలు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో పోరాటాలు చేసిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం ఒక గొప్ప విషయం అయితే, ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచి నా జన్మ ధన్యం చేసిన దీంట్లో భాగస్వాములైన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న ప్రభుత్వం ఆయన జయంతి కార్యక్రమాలని, వర్ధంతి కార్యక్రమాలని ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకున్నప్పుడు మొన్న జయంతి కార్యక్రమంలో 4 మంత్రులు వచ్చారు, 4-5. ఆ రోజు నేను ఇన్వైట్ని వెళ్ళలేకపోయాను, ఊర్లో లేను. వెళ్ళలేకపోయానే, ఒక మంచి ప్రోగ్రాం కన్నా బాధ నాకు ఎక్కడో లోపల ఉండిపోయింది. ఆ బాధను తెచ్చి ఈరోజు ఆ మహానుభావుడికి దండేసి నివాళులర్పించే భాగ్యం కలుగజేసిన చింతపల్లి నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ విగ్రహం పెట్టడం కాదు మేడం, ఈ విగ్రహం మీలో ఒక పోరాట స్ఫూర్తిని చూశాను నేను. మీలో ఒక దేశభక్తుల తాలూకా మీరు వచ్చిన ప్రాంతం కానీ, మీరు పెరిగిన వాతావరణం కానీ, మీలో ఒక దేశభక్తుల తాలూకా ఆ స్పిరిట్, ఆ ఎమోషన్ నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. ప్రతిరోజు కూడా పాఠ్యాంశాలతో పాటు ఎంతో కొంత ఆ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని 10 మందికి సాయం చేసే విధంగా మీరు కూడా ఉండాలి అని పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా విగ్రహాలు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, రోడ్డుకి అడ్డంగా కానీ, రోడ్డు మధ్యలో కానీ, ప్రతి ఊర్లో కూడా చాలా కొన్ని వేల విగ్రహాలు ఎవరెవరియో పెట్టేస్తా ఉన్నారు. వివాదాలు జోలికి పోదలుచుకోలేదు కానీ ఇలాంటి మహానుభావుడు విగ్రహాలు ఏ ప్రాంతంలో అయితే ఆయన పోరాటాలు చేశాడు, ఏ ప్రాంత ప్రజల కోసం అయితే జీవితాన్ని త్యాగం చేశారో, ఆయనకి మంచి కుటుంబం ఉంది, ఆయనకి కూడా బాగా బతికే ఆలోచన స్వార్థం ఉండుంటే అణగారిన వర్గాల ప్రజల కోసం కానీ, ఈ ప్రాంతంలో ఆ బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు అణచటంలో పోరాటం చేయాలని చెప్పి ఏ స్వార్థంతో వీళ్ళందరూ పోరాటాలు చేశారో మనకు తెలుసు. నిస్వార్థంగా ఏది ఆశించకుండా వీళ్ళందరూ పోరాటాలు చేసిన వాళ్ళు పదవులు ఆశించాల, కేవలం బానిస సంఖ్యల నుంచి మనం విముక్తం చేయాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఫైట్ చేసిన నాయకులు వీళ్ళంతా కూడా. మరి అలాంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకుంటే చక్కగా 4 మాటలు చెప్తే పిల్లల్లో ఈ ఏజ్ అనేది పిల్లలకి ఎలాంటిదంటే, మనం వదిలిన బాణంలాగా దూసుకుపోయే వయసు, మనం ఎలా మలిస్తే అలా మలిచే వయసు ఇది. ఆ పిల్లలకి దేశభక్తి మీద కానీ, అలాంటి నాయకుల గొప్పతనం మీద కానీ ప్రతిరోజు కూడా ఎంతో కొంత మీరు వాళ్ళకు స్ఫూర్తిదాయకమైన పద్ధతిలో లెసన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అప్పుడే ఈ విగ్రహం ఇక్కడ పెట్టిన దానికి మనందరికీ కూడా దానికి న్యాయం చేసిన వ్యక్తులు అవుతాం. మన జీవితం ఆఖరి దశకు వచ్చే లోపు మనకి ఒక పుస్తకం ఉండాలి, ఆ పుస్తకంలో మనం చెప్పుకోవడానికి ఒక పేజీ ఉండాలి. ఏదో మీకున్న ఫీల్డ్లో ఏం చేసేవారు అంటే గర్వంగా చెప్పుకోవడానికి మనకి ఒక పేజీ ఉండే విధంగా బతుకుదాం. అప్పుడే మన జీవితాలకు కూడా సార్థకత అని చెప్పి తెలియజేస్తే
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో బీభత్సం సృష్టించారు. దుకాణం తెరిచిన కొద్దిసేపటికే చేతిలో పిస్తోళ్లతో లోపలికి దూసుకొచ్చి సిబ్బందిపై 2 రౌండ్లు కాల్పులు జరిపి చేతికి దొరికిన వెండి ఆభరణాలతో ఉడాయించారు. లాకర్ తాళాలు ఇవ్వనందుకు దుకాణం డిప్యూటీ మేనేజర్ సతీష్ కాలుకు గురిపెట్టి కాల్చారు. దీంతో ఆయన అక్కడే పడిపోయారు. అనంతరం దుండగులు అక్కడే ఉన్న అప్రైజర్ ధనుంజయ్ను గల్లాపెట్టె తాళాలు ఇవ్వాలని అడిగారు. ఆ తాళాలు తన వద్ద లేవని అతడు చెప్పడంతో అతడి ముఖంపై కొట్టి అక్కడే ఉన్న వెండి ఆభరణాలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో నింపుకుని అక్కడి నుంచి పారిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పులివెందుల ప్రజలు వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పుని ఇవ్వబోతున్నారన్న పల్లా శ్రీనివాసరావు. కూటమి గెలుపుపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్య. పులివెందుల్లో 2 బూతుల్లో జరుగుతున్న రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నామన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కేంద్ర బలగాలతో అన్ని బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. విద్యార్థులు మత్తు పదార్థాలు ర్యాగింగ్కు దూరంగా ఉండాలి. ఏలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.